బ్రేకింగ్ న్యూస్ తనకు నోటీసులు ఇవ్వడం మీడియాపై వస్తున్న వార్తలపై స్పందించారు రాజకేశ్ రెడ్డి. ఈ దిశగా ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో ఏముందో ఒకసారి విందాం. తనపై వస్తోన్న మీడియాలో వస్తోన్న కథనాలకు స్పందించారు రాజకేశ్ రెడ్డి. తనకు నోటీసులు ఇచ్చారంటూ ఒక ప్రెస్ మీట్ రిలీజ్ అయిందని, దానిపైన వదంతులు వస్తున్నాయని ఈ దిశగానే ఒక ఆడియో టేప్ని రిలీజ్ చేశారు. ఆడియోని రిలీజ్ చేశారు రాజకేశ్ రెడ్డి. తాను లేనప్పుడు తమ తల్లిగారికి ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుందంటున్నారు. అలాగే ముందస్తు బెయిల్ కోసం కూడా ఇప్పటికే పిటిషన్ వేశాను అని చెప్పి కసిరెడ్డి అంటూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చారని ఆడియోలో చెప్పారు. అలాగే విచారణకు హాజరు కావాలి అంటూ తనకిచ్చిన నోటీసుల్లో ఉందని, 24 గంటల్లోగా తాను ఇందుకు తరలించారని అంటున్నారు రాజకేశ్ రెడ్డి. ఎందుకు తనను పిలిచారో సిట్ అధికారులు అడిగారని, అయితే తాను లేనప్పుడు తన తల్లికి నోటీసులు ఇచ్చారని ఆ ఆడియోలో చెప్పుకొచ్చారు. ఆయన ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే పిటిషన్ వేశానని, తాను తన లాయర్లను సంప్రదించినట్టుగా చెప్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి చరిత్ర అందరి ముందు బయట పెడతారని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఆయన ఆడియోలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మార్చ్లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి, మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. వితిన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐఎమ్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, నన్ను ఏమైనా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటరు అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేసాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ దట్ ఐ విల్ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్. సో ఇట్స్ జస్ట్ దట్ ఐఎమ్ వెయిటింగ్ టు క్లియర్ ది లీగల్, గెట్ సమ్ లీగల్ క్లారిటీ బిఫోర్ ఐ కెన్ కమ్ దేర్ అండ్ అటెండ్. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. అది రాజకేశ్ రెడ్డి బయటకు తీసుకొచ్చిన ఆడియో. మీడియాలో తనపై ప్రచారం జరుగుతోందని, వన్ సైడ్ వద్దు, తనది కూడా విన్న తర్వాత పూర్తి డీటెయిల్స్ మీడియా అందరినీ పిలిచి చెప్తానంటున్నారు. మా ప్రతినిధి శివ ఉన్నారు మనకు అప్డేట్స్ అందించడానికి. శివ, ఓవైపు మిథున్ రెడ్డిని సిట్ విచారణ జరుపుతోంది, ఇవాళ డుమ్మా కొట్టారు రాజకేశ్ రెడ్డి, అలాగే ఇవాళ వర్షన్ కూడా వినిపిస్తున్నారు, ఆడియో రిలీజ్ చేశారు. ఒకసారి చెప్పండి డీటెయిల్స్.
సుమతి మొత్తం మీద చూసుకుంటే ఆడియో మెసేజ్ ఇవ్వడానికి కసిరెడ్డి రాజశేఖర్ అందుబాటులో ఉన్నాడు, కానీ పోలీసులు విచారణకు మాత్రం అందుబాటులో లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4 సార్లు నోటీస్ ఇచ్చినా కానీ విజయవాడ పోలీసులు ఎదుట హాజరు కాలేదు. విజయవాడ పోలీసులు కొంతమంది వ్యక్తులు రాజ్ కసిరెడ్డికి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దానికి అడ్డగండానే ఈరోజు ఈ ఆడియో విడుదలని కూడా చెప్పుకోవచ్చు. ఇక కొద్దిసేపు క్రితమే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక ఆడియోని విడుదల చేశారు. ఈ ఆడియోకి సంబంధించి మొత్తం 3 నిమిషాలు ఉన్న ఆడియోకి సంబంధించి కూడా ఆయన విడుదల చేశారు. దాంట్లో గత వారం 10 రోజులుగా తనపై అసత్యమైన కథనాలని ప్రచారం జరుగుతున్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి గత మార్చిలో తాను లేని సమయంలో మా తల్లిగారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన వెంటనే తాను మెయిల్ ద్వారా రిప్లై కూడా ఇచ్చాను. నేను వచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ ఏమన్నా తీసుకొని రావాలా, లేకపోతే ఏ విధమైన డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, అలాగే పూర్తి స్థాయిలో విచారణకు నేను సహకరిస్తానని చెప్పి రిప్లై ఇచ్చాను. కానీ పోలీసుల నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. నేను చేసిన మెయిల్కి సంబంధించి ఎటువంటి రిప్లై కూడా అలా సిట్ అధికారుల నుంచి రాని పరిస్థితి కనిపించిందని చెప్పాడు. అలాగే కేసులో ప్రాథమికమైన సమాచారాన్ని తనకు ఇవ్వాలి, అలాగే మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం జరుగుతుంది, నేను లేని టైంలో ఇటువంటి ప్రచారం చేయటం, అలాగే లేని టైంలో నోటీసులు ఇవ్వటం ఇది సరైన విధానం కాదు. నాపై నోటీస్ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే తాను రిప్లై ఇచ్చానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. మరొక వైపు లిక్కర్ కేసుకు సంబంధించి నోటీసుకి సిట్ అధికారులు ఇచ్చిన నోటీస్కి విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, త్వరలోనే విచారణకు హాజరవుతాను. అలాగే ఈ అంశానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాను. హైకోర్టులో ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. అలాగే కేసు ప్రాథమిక సమాచారం ఇవ్వాలని చెప్పి సిట్ పోలీసులు అడిగిన సమాచారం ఇవ్వలేదు. అలాగే సాక్షిగా తనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. సాక్షిగా విచారణకు పిలిచినా అరెస్టు చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి కూడా బేస్ చేసుకొని ఏదైతే ఫైట్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా న్యాయపరంగా తాను పోరాటం చేస్తానని చెప్పారు. అలాగే బెయిల్ పిటిషన్ కూడా తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దీనిపై తాను సంప్రదింపులు చేస్తాను, ఖచ్చితంగా విచారణకు హాజరవుతాను. అలాగే ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ నేత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఖచ్చితంగా తాను స్పందిస్తాను. ఆయనకు సంబంధించిన చరిత్ర, ఆయన ఒక బట్టేబాజ్ మనిషి, ఆయనకి సంబంధించి చాలా ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి త్వరలోనే నేను పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ మీడియా ముందు ప్రవేశపెడతాను. అప్పటి వరకు తనపై లేనిపోని అసత్య ప్రచారాలు వన్ సైడ్లో ప్రచారం చేయొద్దని చెప్పి ఆయన మీడియాను కోరిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే 4 సార్లు గత నెల 28, 29, ఈ నెల 5, 13 4 సార్లు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చినా కానీ వారికి అందుబాటులో లేని కసిరెడ్డి మాత్రం నిన్న సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకి స్పందించేందుకు మాత్రం 24 గంటల వ్యవధిలోనే ఆయన ఒక ఆడియో మెసేజ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమతి, శివ ఇప్పుడు తన పైన విట్నెస్గా చూపించి అరెస్ట్ చేస్తారని చెప్పారు. నేను లాయర్ని హెల్ప్ తీసుకుంటున్నాను, లీగల్గా ఉన్న ప్రొసీడింగ్స్ అన్ని ఫాలో అవుతున్నాను అంటున్నారు. అలాగే ముందస్తు బెయిల్ పిటిషన్ అన్నారు. ఎప్పుడు ఉంది ముందస్తు బెయిల్ పిటిషన్? అప్లై చేశారా, చేస్తూ ఉన్నారా? సుమతి, నిన్న సాయంకాలం ఆయన ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారణకి ధర్మాసనం అయితే స్వీకరించింది. సోమవారం దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి కూడా ధర్మాసనం చెప్పింది. సో బెయిల్ పిటిషన్కి సంబంధించి ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్కి సంబంధించి సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మార్చిలో ఆయనకి నోటీస్ ఇచ్చిన సమయంలోనే ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకి నేను ఒక ఐటీ ఎంప్లాయీగా ఉన్నాను, ఐటీ విభాగానికి సంబంధించి ఇన్ఛార్జిగా నేను ఉన్నాను, కానీ కావాలనే తనపై ఈ రకంగా తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులు పాలు చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ కేసుని క్వాష్ చేయాలని చెప్పి కూడా ఆయన గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. తాజాగా మళ్ళీ పోలీసులు 4వ నోటీస్ ఇవ్వడంతో దాన్ని సవాల్ చేస్తూ కూడా ఏపీ హైకోర్టులో నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సుమతి, శివ, ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అలాగే విజయసాయిరెడ్డి మీరు చెప్పినట్టుగా 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించని కసిరెడ్డి విజయసాయిరెడ్డి అన్న మాటలతో మీరు అన్నట్టు 24 గంటలు దాటక ముందే స్పందించారు. అలాగే ఆయన చరిత్ర కావచ్చు, లేకపోతే ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీడియా ముందు ఉంచుతా అన్నారు. దానికి సంబంధించి ఏమైనా హింట్ ఉందా? ఎప్పుడు పిలుస్తారు ఏంటి అనేది? ఎందుకంటే ఇవాళ ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఎప్పుడు పిలిచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సరిగ్గా నిన్న సాయంకాలం 4:30-5 గంటల సమయంలో విజయసాయిరెడ్డి ఇదే విజయవాడ సిపి కార్యాలయం దగ్గర మీడియా సమావేశం పెట్టి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్రపై పూర్తి
ఆయన వివరాలతో అంటే మాట్లాడిన పరిస్థితి కనిపించింది. గతంలో కాకినాడ పోర్టు వ్యవహారంలో సిఐడి అధికారులు పిలిచినప్పుడే కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకి 24 గంటలు గడవక ముందే ఆయన ఖచ్చితంగా దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపించింది. సో దీనికి సంబంధించి అంటే మనం చూసుకోవచ్చు, గత నెల 28, 29 అలాగే ఈ నెల 5, 14 అంటే 4 సార్లు సిట్ అధికారులు నోటీస్ ఇచ్చినా కానీ ఏమాత్రం అందుబాటులో లేరు. అలాగే గత వారంలో 3 సార్లు సిట్ అధికారులు హైదరాబాదులో ఆయన నివాసంలో, ఆయన తల్లిదండ్రుల నివాసంలో, ఆయన అత్తామామ నివాసంలో, ఆయన భార్య పనిచేస్తున్న కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించారు. కానీ ఎక్కడా కూడా ఆయన ఆచూకీ లభించలేదు, ఆయన సమాచారం కనిపించలేదు. కానీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గంటల వ్యవధిలోనే ఆయన మీడియాకి ఒక ఆడియో విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఖచ్చితంగా ఏదైతే విజయసాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారు చేసిన అభిప్రాయాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. సో ఆ అభిప్రాయాల్లో భాగంగానే కసిరెడ్డి కొద్దిసేపు క్రితమే మీడియాకి ఒక ఆడియో విడుదల చేసినట్లు కూడా మనం భావించాలి. అయితే ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి పోలీసులు ఈరోజు రమ్మని విచారణ పిలిచారు కాబట్టి ఆయన రాలేదు. సోమవారం విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరొకసారి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత ఆయన వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అసలు కసిరెడ్డి పాత్రకు సంబంధించి విజయసాయిరెడ్డి మాట్లాడిన 24 గంటల లోపే కసిరెడ్డి దానిపైన రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే సిట్ అధికారులు 4 సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చారు, అయినా స్పందించలేదు కసిరెడ్డి. కానీ నిన్న సాయంత్రం ఇదే సమయానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు కసిరెడ్డి మీద. ఆ వ్యాఖ్యలపైన స్పందించారు కసిరెడ్డి. అసలు ఆయన ఏం మాట్లాడారు? 24 గంటలు గడవక ముందే కసిరెడ్డి స్పందనకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అలాగే ఆయన అంత ఘాటైన వ్యాఖ్యలు ఏం చేశారు ఒకసారి చూద్దాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైదరాబాదులో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో జరిగింది. ఆ సమావేశానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, నేను, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై డిస్టరీస్, వీళ్ళు అటెండ్ కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. రెండవ సమావేశంలో కూడా వీళ్ళే అటెండ్ కావడం జరిగింది విల్లాలో, విజయవాడ విల్లాలో అని చెప్పినప్పుడు రెండవ సమావేశంలో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారు అటెండ్ అయ్యారా అన్నటువంటి ప్రశ్నకి నాకు గుర్తున్నంత వరకు వాళ్ళిద్దరూ అటెండ్ కాలేదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను.
రైట్, అది విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు. మినిట్ టు మినిట్ చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో జరిగిన సమావేశాలు కావచ్చు, అలాగే కసిరెడ్డికి ఆయన అప్పగించిన పోర్ట్ఫోలియోస్ కావచ్చు, దీనికి సంబంధించి డీటెయిల్గా చెప్పారు. ఈ విషయమై కసిరెడ్డి చాలా ఫీల్ అయ్యారో లేకపోతే స్పందించడానికి ట్రై చేశారో, అలాగే ఆయన ఆడియోలో కూడా క్లియర్గా చూశారు. విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా నేను చెప్తానన్నారు. అలాగే వన్ సైడ్ ఏది కూడా వేయకండి, నా వర్షన్ కూడా నేను వినిపిస్తాను అన్నారు. మరి 24 గంటలు గడవక ముందే ఆయన వర్షన్ అయితే వినిపించారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఆయన ఆడియో ఒకటి సెండ్ చేశారు, అది విందాం. రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. రైట్, అది కసిరెడ్డి విడుదల చేసిన ఆడియో. అయితే తాను ఈ ఆడియోలో చెప్తోంది ఏంటంటే, తాను అన్ని నోటీసులకి స్పందించానంటున్నారు. ఏదైతే సిట్ అధికారులు తనకు నోటీసులు సర్వ్ చేశారో వెంటనే ఈమెయిల్ ద్వారా తను వాళ్ళకి ఆన్సర్ కూడా ఇచ్చాను. నేనేమైనా ప్రైమరీ డాక్యుమెంట్స్ తీసుకురావాలా, నేను ప్రిపేర్డ్గా రావాలా అన్నాను. దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ తర్వాత 3 నోటీసులు ఇచ్చారు. అది కూడా తనకు నోటీసులు ఇవ్వలేదు, తన తల్లికి ఇచ్చారు. తను లేని టైంలో తనకి ఇచ్చారంటున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో తనకు నోటీసులు ఇచ్చారని చెప్పి కూడా ఆయన ఆడియోలో చెప్పారు. విచారణకు హాజరు కావాలంటూ తనకు నోటీసుల్లో ఉంది అని, కానీ నోటీసులకు తీసుకున్న తర్వాత తను ఏ డీటెయిల్స్ తీసుకురావాలి, ఎక్కడికి రావాలి అని చెప్పి సిట్ అధికారులను అడిగానని చెప్పి అని అంటున్నారు. అలాగే వాళ్ళ లీగల్ కన్సల్టెంట్ని సంప్రదించినప్పుడు ఒక విట్నెస్గా మీకు ఇవి సర్వ్ చేస్తున్నప్పటికీ మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ అలాగే లీగల్ హెల్ప్ తీసుకొని వెళ్తే బెటర్ అన్న ఉద్దేశంతో మా లీగల్ అడ్వైజర్ ఏదైతే చెప్తున్నారో అదే నేను ఫాలో అవుతున్నాను. నేను సిట్ అధికారులకి పూర్తిగా సహకరిస్తాను అని అంటున్నారు. అలాగే నిన్న ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి నిన్న ఇదే సమయంలో కసిరెడ్డి గురించి మాట్లాడారు. అప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, అప్పుడు జరిగిన మీటింగ్స్, అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరెవరితో మాట్లాడారు అన్న డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత కసిరెడ్డి ఇవాళ విజయసాయి రెడ్డిపై కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను తన లాయర్లని సంప్రదించినట్టుగా చెప్పారు. అయితే తను ముందస్తు బెయిల్ పిటిషన్కి అప్లై చేశారన్నారు. ఇది ముందస్తు బెయిల్ పిటిషన్ నిన్న అప్లై చేశారు. రేపు సోమవారం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఇక ఏపీ లిక్కర్ ఫైల్స్ లో ఇవి కొన్ని కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం లోపల మిథున్ రెడ్డిని దాదాపు 5 నుంచి 6 గంటల పాటుగా పైనే విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు. ఎవరెవరిని కలిశారు, అసలు ఆ పాలసీకి సంబంధించి బయట ప్రైవేట్ వ్యక్తులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఏం జరిగింది అన్న దానికి సంబంధించి డ్రిల్ చేస్తున్నారు. కానీ వేటికి కూడా సరైన సమాధానం చెబుతున్నట్టుగా మనకైతే సమాచారం లేదు. ముక్తసరిగా సమాధానం చెప్తున్నట్టుగా ఇందాక మా ప్రతినిధి శివ మనకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శివ అన్నారు మరి అప్డేట్స్ అందించడానికి. శివ, ఇటు ఆడియోస్ చూసాం, నిన్న సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ కసిరెడ్డి ఆడియో పంపిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే లోపల ఆల్రెడీ మిథున్ రెడ్డి ఉన్నారు. సో మొత్తం అంతా కూడా నిన్న జరుగుతోన్న లిక్కర్ స్కామ్ ఇప్పటికి మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో. ఇప్పుడు ఈ ఒకరి మీద ఒకరు ఈ మాటల యుద్ధాన్ని మనం ఎలా చూడాలి? మీ దగ్గర ప్రస్తుతం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? సుమతి, మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ స్కామ్ జరిగింది. మొత్తానికి 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలకు సంబంధించి దీంట్లో అక్రమాలు జరిగాయి, మనీ లాండరింగ్ జరిగేది. ఢిల్లీ కంటే పెద్ద లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం ఆరోపిస్తున్నమాట. దీనికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎవరికి వారు సేఫ్ జోన్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి మీడియా సమావేశం మాట్లాడాడు. సిట్ కార్యాలయం వద్ద ఆయన నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా చూసుకుంటే దీంట్లో కర్త కర్మ క్రియ మూడింటికి సంబంధించి కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దీంట్లో ప్రధానమైన సూత్రధారి పాత్రధారి, ఆయన నేతృత్వంలోనే ఈ తతంగం అంతా జరిగిందనేది ఆయన చెప్పిన వ్యవహారం. అలాగే రెండో విషయానికి వస్తే గనక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే సతీషు, చాణిక్య,
మిథున్ రెడ్డి వీరంతా కూడా 2 సార్లు పైగా తనతో సమావేశమయ్యారు. ఒకటి హైదరాబాద్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన నివాసంలో, రెండో దానికి సంబంధించి విజయవాడ ఏదైతే తాడేపల్లి నివాసంలో ఉన్న దానికి సంబంధించి మరొకసారి సమావేశమయ్యారు. సో ఈ సమావేశంలో లిక్కర్కి సంబంధించి తనతో చర్చించారని చెప్పి ఆయన చెప్పింది. అయితే ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక సంచలనమైన ఆడియోని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన ఆడియోకి సంబంధించి నేను విచారణకు సహకరిస్తాను, అలాగే నాకు ఇచ్చిన నోటీసుకి సంబంధించి వెంటనే మెయిల్లో రిప్లై ఇచ్చాను, కానీ పోలీసుల నుంచే ఎటువంటి రిప్లై రాలేదు. కానీ కంటిన్యూషన్గా పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఉన్నారో విజయసాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా తాను త్వరలోనే బయట పెడతాను. ప్రస్తుతం నేను దీనికి సంబంధించి వన్ సైడ్ చేస్తున్న వార్తలకు సంబంధించి బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో తాను ఈ ఆడియో విడుదల చేశాను. అలాగే ఖచ్చితంగా త్వరలోనే నేను విచారణకు హాజరవుతాను. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణలో ఉంది కాబట్టి దీనిపై త్వరలోనే స్పందిస్తాను. అలాగే సాయిరెడ్డి చేసిన వాటన్నిటికి సంబంధించి ఆయన బట్టేబాజ్ అని చెప్పి కూడా చాలా దారుణమైన పదాన్ని కూడా ఆయన ఆడియోలో విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. సో ఖచ్చితంగా ఆయనకు సంబంధించిన పుట్టు పూర్వత్రాలు చరిత్ర మొత్తం కూడా నేను విడుదల చేస్తాను, మీడియా సాక్షిగా మొత్తం బయట పెడతానని కూడా చెప్పాడు. అయితే నిన్న ఇదే అంశానికి సంబంధించి ఇంకొక అంశాన్ని కూడా సాయిరెడ్డి తెర మీద తీసుకొచ్చాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని కొంతమంది నేతలు చెప్పడంతో నేనే పార్టీలోకి తీసుకొచ్చాను, నేనే ఆయన్ని నమ్ముకొని వివిధ విభాగాలు ఐటీ విభాగానికి సంబంధించి కానీ, అలాగే గతంలో వైఎస్ఆర్సీపీకి పీకే టీం అంటే ఐపాక్కి సంబంధించిన పీకే టీం చాలా కీలకంగా వ్యవహరించారు. సో ఆ కీలకమైన ఐపాక్ టీంకి సంబంధించిన బాధ్యతలు చూడమని ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయనకు అప్పజెప్పాను. కానీ ఆయన ఘోరంగా నన్ను మోసం చేశాడు, ఇటువంటి క్రిమినల్ కూడా ఉంటాడు అని చెప్పి తనకు తెలియదు. ఖచ్చితంగా నా విషయంలో అతను చేసిన మోసం అంతా ఇంత కాదని చెప్పి ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలకి 24 గంటల వ్యవధిలోనే కసిరెడ్డి స్పందించాడని చెప్పాలి. సో ఆయన స్పందించిన దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా నేను ఆయన చేసిన వాటానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే విజయసాయిరెడ్డి వ్యవహారానికి సంబంధించి విశాఖపట్నంలో జరిగిన కొన్ని భూ అక్రమాలకు సంబంధించి కానీ, ల్యాండ్ మాఫియాకి సంబంధించి కానీ, అలాగే ఆయన కుమార్తెకి సంబంధించిన కొన్ని భూ అక్రమాలు, ఇట్లా రకరకాల అంశాలకు సంబంధించి జరిగిన వాటిని, అలాగే ఆయన నేతృత్వంలో గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీలో ఆయన మొదట కొన్ని రోజులు నెంబర్ 2గా, అలాగే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా, ఆ తర్వాత సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా, ఆ తర్వాత పల్నాడు అలాగే బాపట్ల జిల్లాలకు సంబంధించి మరికొన్ని చోట్ల ఇన్ఛార్జిగా కూడా ఆయన వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. సో ఆయన వ్యవహరించిన దాన్ని బేరేజ్ వేసుకున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి వివరాలు విడుదల చేస్తాననేది ఆయన చెప్పిన అంశం. సో ఆయన ఎక్కడెక్కడ ఏమేం చేశాడు, ఆయన చేసిన వాటికి సంబంధించి సాక్ష్యాలు, ఆధారాలు వీటన్నిటిని కూడా తాను ఖచ్చితంగా త్వరలోనే మీడియా సాక్షిగా విడుదల చేస్తానని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ ఎప్పుడు ఆయన విడుదల చేస్తాను, ఏం చేస్తాడు అనేది మాత్రం ఆయన ఎక్కడా కూడా చెప్పిన పరిస్థితి కనిపించలేదు. కానీ మరొక వైపు చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్సీపీ నేత, మాజీ నేత, సో వీరిద్దరూ కూడా జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్కడ జరిగింది, ప్రజాధనం వృధా అయింది అనే అంశాన్ని చర్చ పెట్టకుండా నువ్వు కారణం అంటే నువ్వు కారణం అంటే నువ్వు అని చెప్పి ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని చెప్పి కూడా సామాన్య ప్రజలైతే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే అక్కడ కసిరెడ్డి స్పందన పైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతోంది. చూస్తున్నాం ఒకసారిగా యాక్టివిటీ అక్కడ పెరిగింది. సిట్ కార్యాలయం ముందు రోప్ పార్టీ సభ్యులు కూడా అక్కడికి వచ్చినారు. మరి కాసేపట్లోనే మీద నుండి బయటకు వచ్చే అవకాశాలు